ఇచ్చట వాహనాలు నిలుపరాదు చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి చౌదరికి 2024 మంచి కమర్షియల్ బ్రేక్ ఇచ్చిందని చెప్పాలి. కెరియర్ మొదట్లో గ్లామర్ తరహా పాత్రలు చేసిన ఆ తర్వాత క్రమంగా కథకు తగిన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించగలిగింది. 2024 సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారం చిత్రం అమ్మడికి మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత వరుస అవకాశాలతో తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకుంటూ దూసుకెళ్లింది. రీసెంట్ గా వచ్చిన లక్కీ భాస్కర్ చిత్రం అమ్మడి కెరియర్ లో ఒక మైల్ స్టోన్ గా నిలిచిపోయింది. ఈ చిత్రం ఇటు టాలీవుడ్ తో పాటు అటు మల్లీవుడ్ లోనూ అమ్మడికి మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టింది. ఇక సినీ ఇండస్ట్రీ అనేది హీరోయిన్స్ కు పుష్పక విమానం లాంటిది. ఎంతమంది హీరోయిన్స్ వచ్చినా మరో హీరోయిన్ కు ఛాన్స్ ఉంటుంది. కానీ దాన్ని సద్వినియోగం చేసుకుని సక్సెస్ సాధించడంలోని అసలు కిక్ ఉంటుంది. ఈ విషయంలో కొంతమంది హీరోయిన్స్ బాగా సక్సెస్ అయ్యారు. అలా టాలీవుడ్ లో శ్రీలీల, మీనాక్షి చౌదరి, నేహా శెట్టి, కృతి శెట్టి లాంటి యంగ్ హీరోయిన్స్ అలా సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన వాళ్లే. అయితే ప్రస్తుతం శ్రీలీల కొంత నెమ్మదించిన మీనాక్షి చౌదరి మాత్రం స్టార్ హీరోల నుంచి మీడియం రేంజ్ హీరోలకు ఫస్ట్ చాయిస్ లా నిలుస్తోంది. పైగా రెమ్యునరేషన్ విషయంలో కూడా అమ్మడు పెద్దగా డిమాండ్స్ చేయకపోవడంతో వరుస ఆఫర్స్ తో దూసుకుపోతోంది. ఈ ఏడాది అమ్మడి కెరియర్లో 6 సినిమాలు రిలీజ్ కాగా అందులో లక్కీ భాస్కర్, మెకానిక్ రాఖీ చిత్రాలతో అమ్మడి పర్ఫార్మెన్స్ కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఇక వచ్చే ఏడాది కూడా ప్రేక్షకులను తన వరుస చిత్రాలతో పలకరించనుంది. సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో సంక్రాంతి రేసులో ఉన్న ఈ ముద్దుగుమ్మ సమ్మర్ కానుకగా వస్తున్న అనగనగా ఒక రాజు చిత్రంలో కూడా నటిస్తోంది. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ వరుస అవకాశాలు తెచ్చుకుంటున్న ఈ బ్యూటీకి బాలీవుడ్ లోనూ మంచి డిమాండే ఉంది. కాకపోతే అమ్మడు ప్రస్తుతం సౌత్ మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఇక ఇదే జోరు కొనసాగితే అమ్మడు స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లోకి రావడానికి పెద్దగా టైం పట్టకపోవచ్చు.